హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మనం ఈరోజు అత్తాపూర్లో 291 పిల్లర్ దగ్గర ఒక అండర్ కన్స్ట్రక్షన్లో మెగా గేటెడ్ కమ్యూనిటీ అనేది ఈ ప్రాజెక్ట్ లొకేషన్లోకి వచ్చాం మనం. అండ్ మనకి ఎగ్జాక్ట్గా ఈ కంపెనీ యొక్క అమ్యూనిటీస్ బిల్డింగ్లో మనం ఆఫీస్కి డైరెక్ట్గా విజిట్ చేసి మీకు అక్కడ నుంచి మేము లైవ్ రిపోర్ట్ ఇస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ అనేది ఆల్మోస్ట్ సేల్స్ ఎండింగ్ స్టేజ్కి వచ్చిందండి. అప్రాక్స్ ఇందులో 19 టవర్స్ 1300 ఫ్లాట్స్ అనేటివి సేల్కి పెడితే ఇప్పుడు ఓన్లీ 180 యూనిట్స్ అంటే 180 ఫ్లాట్లు మాత్రమే సేల్కి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇందులో కూడా మనకు స్టూడియో ఫ్లాట్స్ 1 BHK, 2 BHK, 3 BHK, మోస్ట్లీ చాలా ఫ్లాట్స్ 3 BHK ఉన్నాయి. జస్ట్ ఒక 5 to 10 యూనిట్స్ మాత్రమే 2 BHK ఉన్నాయి. అండ్ మీకు ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ ఓవర్వ్యూ అనేది మీకు లోపల 3D ఎలివేషన్ అండ్ మనకి లేఅవుట్ ప్లాన్ అనేది కంప్లీట్ ఒక 3D స్ట్రక్చర్ ఉంది. ఆ స్ట్రక్చర్లో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ రీసెంట్ టైమ్స్లో ఎలా అంటే మనకి బడ్జెట్ ఉండాలి, అమ్యూనిటీస్ ఉండాలి, ఫెసిలిటీస్ కూడా అలాగే ఉండాలి. అండ్ మెయిన్ రోడ్ నేషనల్ హైవే మనకి ఏదైతే మెహదీపట్నం మెయిన్ రోడ్ ఉందో ఆ మెయిన్ రోడ్కి అటాచ్డ్గా 21 acres ప్రాజెక్ట్ అనేది. 21 acresలో 90 టవర్స్ మెగా గేటెడ్ కమ్యూనిటీ. ఇట్స్ నాట్ ఎ గేటెడ్ కమ్యూనిటీ, మెగా గేటెడ్ కమ్యూనిటీ. అండ్ మనకి లొకేషన్లో మనకు ప్రైస్ పరంగా ఏదైతే ఉందో మీకు ఈ ప్రైస్ నేను ఏదైతే కోట్ చేస్తున్నానో ప్రజెంట్ మార్కెట్ ప్రైస్లో ఇందుట్లో ఇచ్చే బెనిఫిట్స్తో పోల్చుకుంటే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో ఏదైతే ప్రైస్ పెట్టారో ఈ మెగా గేటెడ్ కమ్యూనిటీలో ఇంక్లూడింగ్ అమ్యూనిటీస్ కూడా అదే ప్రైస్కి ఈక్వల్గా ఇచ్చారు మార్కెట్ ప్రైస్ అనేది. అండ్ ఇంతకుముందు మనకు ఫ్రంట్లో అమ్యూనిటీస్ బిల్డింగ్ ఫ్రంట్ మెయిన్ ఎంట్రన్స్ అండ్ సరౌండింగ్ లొకాలిటీ చూపించుకుంటూ వచ్చామండి. అండ్ ఇప్పుడు ఏంటంటే మన అమ్యూనిటీస్కి ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ ప్రజెంట్ ప్రాజెక్ట్ స్టేటస్ అనేది మీకు క్లియర్గా తెలవాలి కాబట్టి ఒకసారి చూడండి. మీకు ప్రజెంట్ కన్స్ట్రక్షన్ స్టేజ్ అనేది టోటల్ 4 బ్లాక్స్లో ఆల్రెడీ 2 బ్లాక్స్ అనేటివి మనకు కంప్లీషన్ అయ్యాయి. మనకు 3rd బ్లాక్ 4th బ్లాక్ అండర్ కన్స్ట్రక్షన్ రన్ అవుతుంది. అండ్ మన కమ్యూనిటీస్ బ్యాక్ సైడ్ ఉన్న స్విమ్మింగ్ పూల్ ఏరియాలో మనం ఇప్పుడు లొకేట్ అయ్యి ఉన్నాం. అండ్ మనతో పాటు మన ఛానల్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో జెనిస్ సార్, ఆయన మనతో ఉన్నారు ఇప్పుడు. అండ్ కంపెనీ ప్రొఫైల్ గురించి ఆయన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది జెనిస్ సార్ మనకు కంప్లీట్ షేర్ చేస్తుంటారు. హలో సార్. సార్, మనకు ప్రావిడెంట్ కంపెనీ యొక్క ప్రొఫైల్ గురించి మాకు సబ్స్క్రైబర్స్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరా ప్లీజ్? డెఫినెట్లీ అండి. టు ఎలి ప్రాపర్టీ వ్యూయర్స్ అందరికీ నమస్కారం అండి. నా పేరు జనత్, మీకు ఛానల్ పార్ట్నర్ వర్కింగ్ విత్ ప్రావిడెంట్ కంపెనీ ఈజ్ హలో వ్యూయర్స్, మై నేమ్ ఇస్ జనత్. ఐమ్ ఛానల్ పార్ట్నర్ వర్కింగ్ విత్ ప్రావిడెంట్. This company is parent company of Puravankara. It's a Bangalore-based company, which is a luxury segment real estate company. And right now we are, ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో this is Provident. ఈ ప్రావిడెంట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది టోటలీ 21 acresలో బిల్డ్ అయ్యిందండి. అండ్ వాట్ ఎవర్ యూ లుకింగ్ ఎట్ ఈస్ కంప్లీట్లీ ఓవరాల్ వ్యూ అబౌట్ దిస్ ప్రాజెక్ట్. And manamu whatever we are seeing, the white buildings, those are already developed and constructed and everything is ready to move in. And in another 6 months the entire customers are going to occupy it. ఈ ఓవరాల్ ప్రావిడెంట్ వెంచర్ ఏదైతే ఉందో దిస్ రియల్ ఎస్టేట్ వెంచర్, దీన్ని మీకు 3D స్ట్రక్చర్లో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ యూ విల్ గెట్ ఎ క్లియర్ పిక్చర్ మనం ఎక్కడున్నాము అండ్ వాట్ ఆర్ ది హైలైట్స్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్ అనేది ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ. స్టే ట్యూన్. So Bharti garu, you have seen this. This is completely a pool area, swimming pool area. Manaki swimming pool area, which you can see is for kids ki at the age of 5 years old ki different ka we have designed the pool entire thing. Okay. So elders ki, youngsters ki, children's ki, that is how we viewed it. You know, will comfort gondalani cheppi we have designed the swimming pool. Now మనం back side ఏదైతే చూస్తున్నామో this is entire club house. Okay, indoor games completely peaceful area. Like as I have told you earlier, this Provident is purely based on arts and games. Okay, so ఇక్కడ arts and games ఏమేమి ఉన్నాయి, ఎక్స్ట్రా ఏమున్నాయి అని each and everything I'm going to show you the coming మన 3D స్ట్రక్చర్ దాంట్లో చూపిస్తాను మీకు క్లియర్గా సో దట్ మన వ్యూయర్స్ కూడా మంచిగా అర్థమవుతుంది, రైట్? అండ్ 3D now as you can see completely this is the entire garden view అండి. మనం స్విమ్మింగ్ పూల్ నుంచి towards we moving to the club house. Now as you can see this is entire club house. దీంట్లో we have almost all indoor games and people who are very fascinated about chess and caroms and indoor games maximum everything we have covered it up.
So I'm just going to show you next. మీకు 3D స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, వాట్ ఈస్ ది హైలైట్స్ అనేది మీకు చూపిస్తున్నాను. మనకేంటంటే ఇంతకుముందు అమ్యూనిటీస్ బిల్డింగ్ బ్యాక్ సైడ్ స్విమ్మింగ్ పూల్ ఏరియాలో మనకు 360 వ్యూస్లో అండ్ మనకేంటంటే అండర్ కన్స్ట్రక్షన్ సైట్ సంబంధించింది ఒక సింగిల్ వ్యూ అనేది చూపించాం. బట్ ఆ సింగిల్ వ్యూలో మనకి ఈ టోటల్ ప్రాజెక్ట్ వ్యూ అనేది కెమెరా యాంగిల్ వ్యూలో విజిబుల్ కాదని చెప్పి మన ఈ 3D స్ట్రక్చర్ ఏదైతే ఉందో దీంట్లో మీకు కంప్లీట్ లేఅవుట్ ప్లాన్ ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా తెలవడానికి మనం ఈ లొకేషన్కి వచ్చి ఈ 3D స్ట్రక్చర్ని మీకు చూపిస్తున్నాను. అండ్ దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది నాకంటే క్లియర్గా మన జలిత్ గారు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జలిత్ గారు మనకు వెంచర్కి సంబంధించినంత వరకు కనెక్టివిటీ రోడ్ గురించి అండ్ మెగా గేటెడ్ కమ్యూనిటీ స్టాండర్డ్ అపార్ట్మెంట్లో అమ్యూనిటీస్ డిఫరెన్స్ ఏంటి అండ్ ఒక ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు సిమిలర్గా ఒకే రకమైన ఇన్వెస్ట్మెంట్ ఉన్నా కానీ ఇందులో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమేమి అమ్యూనిటీస్ యాడ్ అవుతాయి? ఫెంటాస్టిక్ అండ్ గుడ్ క్వశ్చన్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ 21 acres ఈ గేటెడ్ కమ్యూనిటీలో వీఆర్ లుకింగ్ అట్ విత్ 1 BHK, 2 BHK, 3 BHK. ఓకే సో ఎవరైనా 1 BHK 35-40 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు, ఓకే, ఇన్ ద సిటీ పెట్టేవాళ్ళు, వాళ్ళకి ఇప్పుడు మనము ఇన్ ద గేటెడ్ కమ్యూనిటీ ఆర్ట్స్ అండ్ గేమ్స్ ఆ కాన్సెప్ట్లో యాక్చువల్గా ప్రావిడెంట్, ఓకే, పూర్వంకర పేరెంట్ కంపెనీలో వాట్ వీ ఆల్వేస్ డూయింగ్ ఇస్ వీ కమ్ విత్ అ థీమ్. ఓకే, ఈ గేటెడ్ కమ్యూనిటీ కమ్ విత్ అ థీమ్. సో దిస్ ప్రావిడెంట్ ఈస్ బేసింగ్ ఆన్ ఆర్ట్స్ అండ్ గేమ్. ఓకే సో ఇక్కడ మనం ఇఫ్ యూ జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లొకేషన్ వైజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. లొకేషన్ వైజ్ ఎవ్రీబడి ఫస్ట్ అన్ని గేటెడ్ కమ్యూనిటీలో సంథింగ్ అదర్ న్యూ కాన్సెప్ట్స్ వస్తాయి, బట్ ద లొకేషన్ వైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. And specially Elite Properties, which I have observed is all NRI clients who are viewing right now, especially this location is in prime location. Manam city మధ్యలో ఉన్నాం, రాజేంద్ర నగర్. ఈ వీడియోతో నేను మీకు కొన్ని రాజేంద్ర నగర్ హైలైట్స్ కూడా మీకు ఇస్తాను. నేను వాట్ ఈస్ కమింగ్ అప్, ఆదిపట్లకి ఎంత దూరంలో ఉన్నాము, వాట్ ఈస్ ది phase 2 of IT structure is going on, each and everything I'm going to add it on to you. So first of all ఈ వెంచర్ ఎగ్జాక్ట్గా మనకి PVR Express Highway, especially from Medipatnam to Arangal. ఓకే, అక్కడికి డైరెక్ట్గా ఇట్ ఈస్ బీన్ కనెక్టెడ్ అండి. ఇది మన ఎయిర్పోర్ట్ రోడ్, ఎవ్రీబడి నోస్ ఎస్ ద ఎయిర్పోర్ట్ రోడ్. అండ్ మనకి phase 4లో ఇక్కడ మెట్రో స్టేషన్ నెక్స్ట్ 5 yearsలో రాబోతుంది. ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ another 5 years మెట్రో స్టేషన్ కూడా వస్తుంది ఇక్కడికి. సో అప్పుడు వచ్చినప్పుడు మాత్రం దీస్ ఆల్ ప్రైజెస్ విల్ బి 25% హైక్ అయిపోతుంది. 20-25% ఇట్ విల్ బి హై. Okay, that is eventually 5 years appreciation laga add absolutely. So ఈ మనకి లొకేషన్ వచ్చేసరికి మనం ఎగ్జాక్ట్లీ ఆరంగర్ క్రాస్ రోడ్, ఓకే, రాజేంద్ర నగర్ మండల్లో మనము ఎగ్జాక్ట్లీ ప్రెసెంట్ ఉన్నామండి. ఓకే సో దిస్ ఈస్ కనెక్టింగ్ టు శంషాబాద్ అండ్ మన టువర్డ్స్ దిస్ మెహదీపట్నం. ఓకే, మనకి ఈ రోడ్ అనేది మనకి ఓఆర్ఆర్ కనెక్టివిటీ అవుతుందా? దిస్ ఈస్ ద అడ్జసెంట్ రోడ్ అండి. ఇది ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారో who just want to reach to Gachibowli and financial district, they can take this road which will lead to the financial district. In another 30 minutes they can reach it. Exit number 17 this road will be connected. 20 minutes traveling time. Absolutely. Okay, now the main thing is మనము ఏదైనా మనము గేటెడ్ కమ్యూనిటీ తీసుకున్నప్పుడు రోడ్ యాక్సెస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. రోడ్ యాక్సెస్, ఓకే, సో ఇక్కడ ఈ పట్ల వెంచర్లో ఎనీబడి లుక్స్ అట్ స్కూల్స్ కానీ ఆల్ ది మై కస్టమర్స్ లుక్ అట్ నియర్ బై స్కూల్స్ ఉన్నాయంటే మనకి ఇక్కడ నుంచి ఆక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, ఓకే, అండ్ వీ హ్యావ్ కేంద్రీయ విద్యాలయ, ఓకే, అండ్ వీ హ్యావ్ ఆల్ ఇంటర్నేషనల్ స్కూల్స్ which is half 30 minutes drive and ఇక్కడ నుంచి. And Shamshabad airport కి ఎంత సేపు? Shamshabad airport hardly can reach by 20 minutes. 20 minutes. And దీంట్లో మనకి as I have told you earlier, I'll just show you in briefly and could just focus here. So all ఇదంతా total 17 towers and completely is of 17 towers. 17 towers. Now we can just view it here. These all towers now starting from 7, 8, 9, 10 and 11, which is the phase 1 and this is completely phase 1. Okay, already మనం ఈ ఇయర్ లోనే మనం పొజిషన్ ఇస్తున్నాము, అక్టోబర్ లో పొజిషన్ అని చెప్పారు. ఎగ్జాక్ట్లీ this is the phase 1 and we have the next other thing ఈ ఇయర్ లో మనం ఇచ్చేది tower 16, okay, tower 17 and 15 కూడా is almost all occupied and completely we are just giving it away to the customers.
who are already booked in. Okay. Now, what is this venture specialty in it? As I told you earlier, we have even 1 BHK, okay, that ports and concept. We got what is the idea behind this 1 BHK ante? We are exactly 20 minutes drive to Shamshabad airport. Okay, and manchlo manaki Kadidan vastadi akkada manaki industrial area. So many proprietors, many directors of the industrial area, and crossing to that we have Shamshabad. Akkada unna air hostess kani and pilots kani, they want to come and stay. Okay. So 1 BHK they preferred in a gated community. So after that they want a relaxation. So this is the only one place in an entire 5 kilometers gated community which have everything. Now starting from the clubhouse, and we have 2 badminton courts, okay, and we have a swimming pool, okay, and we have a mini golf. Okay. You can just see right there, okay. We have mini golf, and one more beautiful thing in the badminton, squash courts, every game, indoor and outdoor games, everything is covered. And as I told you earlier, what is the special in the indoor games? Only gated community we have covered it, but something which is new, which is unique, is archery. Ikkada everykaithe very curious about the the passion for archery and everything, you can come and use this place, archery. Okay. Absolutely. So this is something new and the first time in Hyderabad ever introduced by anybody. This is the only Proudent has introduced so far. Entire overall view about the project and more details kosam I humbly request all viewers, please pay a visit and I'll explain each and everything. One last thing is city majlo, okay, everybody look for a pure air, okay. So this Provident is exactly next to Agriculture University, Rajendra Nagar Agriculture University, which is a 4,000 acres. So in coming further also there will be no any construction, groundwater is absolutely pure. Okay, so you have a fresh air, and to the main city of Hyderabad and financial district and the airport, we are exactly in the middle. Okay. Okay, so some 5 days a week tarvata, 2 days you want to enjoy, you have everything here, which is here we have the main thing is commercial. Okay, so Deentlo already food, grocery and all entertainment is coming up to you. So Kasari, meer 5 days hard work chasing the 2 days you can be completely relaxed. You want to get into the main city or to electronic city or to financial district, this is the right place to buy. Thank you so much. ఇంతసేపు సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రాజెక్ట్ గురించి. అండ్ మనకి ఏదైతే ఈ ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీకి, మెగా గేటెడ్ కమ్యూనిటీకి, స్టాండర్డ్ అపార్ట్మెంట్కి డిఫరెన్స్ అనేది మీకు తెలవాలి. అండ్ ఈ ప్రైస్ వీళ్ళు కోట్ చేస్తుంది గేటెడ్ కమ్యూనిటీ, మెగా గేటెడ్ కమ్యూనిటీకి రెండింటికి ఈక్వల్ ప్రైస్ ఉంది. అండ్ అమ్యూనిటీస్ ఏంటంటే ఇందుట్లో మనకు గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్కి అండ్ మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్కి అమ్యూనిటీస్లో 40% ఇంక్రీజ్ ఉంది. ఎందుకంటే షాపింగ్ మాల్ ఇంటర్నల్గా ఉంది, అండ్ ఆర్చరీ క్లబ్, పార్క్స్, ఎవ్రీథింగ్ అనేది మీకు ఇంటర్నల్గా ఏంటంటే ఏ అవసరానికైనా సరే మీరు గేటెడ్ కమ్యూనిటీ దాటి వెళ్ళాల్సిన అవసరం లేకుండా వీళ్ళు ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మేము చెప్పింది కాకుండా మీరు పర్సనల్గా విజిట్ చేయండి, ప్రాజెక్ట్ మొత్తం ఒకసారి చూడండి అండ్ రియాలిటీ ఏందో తెలుసుకోండి. దాన్ని బట్టి మీ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే మీరు ప్రైస్ కోట్ చేస్తున్నారో అండ్ బయట మీకు ఫేస్ చేసిన ప్రైసెస్కి సిమిలారిటీ చూసుకోండి. దానితో అది మీరు సిమిలర్ చేస్తే ఖచ్చితంగా మీరు ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఎంత బెనిఫిట్ అవుతుంది అనేది మీకు అర్థమవుతుంది. ఒకసారి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి సైట్ని షెడ్యూల్ చేసుకోండి అండ్ ఈ ప్రాపర్టీ యూజ్ చేసుకొని మీరు బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటూ మా ఎలి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.